అధ్యక్ష స్పష్టంగా నిన్న జరిగినటువంటి సబ్జెక్టులో ఏదైతే 3 లక్షలు 4 లక్షల బిల్లు మీద ఇంత రాద్ధాంతం చేసి నిన్నటికెంచి సభను నడిపించకుండా సభకు అంతరాయం కలిగించుకుంటా మిగతా పక్షాలన్నీ మాట్లాడేటువంటి విషయాలన్నీ కూడా చేయనీయకుండా ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఇప్పటికి కూడా ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే మేము మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఒకవేళ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే ఇంకెవరిని కూడా మాట్లాడనీయము అనేటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నారు. అధ్యక్ష, యావత్ తెలంగాణ రాష్ట్రం చూస్తా ఉంది. ఈరోజు ఎప్పుడైతే ప్రతిసారి వాళ్ళది ఏదైనా బయటపడుతున్న సందర్భంలో ఏదో ఒక అంశం పెట్టుకొని లొల్లి చేసి సభ సజావుగా నడవకుండా ప్రయత్నం చేస్తున్న విధానాన్ని యావత్ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. అధ్యక్ష హౌస్ లీడర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎస్, హౌస్ కమిటీ ఏమంటున్నారు? హౌస్ కమిటీకి యాక్సెప్ట్ చేయండి. 4 లక్షల బిల్లుల మీదనే ఇంత హౌస్ కమిటీ అడుగుతా ఉన్నారు కదా. మరి రాష్ట్రంలో దట్టు ఏ జిల్లాకి అయితే నేను మంత్రిగా ఉన్నారో ఆ మంత్రి ఉన్న జిల్లాలో బాలనగర్ లో స్పెషల్ గా చెప్పి చూపిస్తా ఉన్నారు. దాన్ని హౌస్ కమిటీ యాక్సెప్ట్ చేయండి. మీరు మాట్లాడితే ఒక విధంగా, మీరు మీ విషయాలు బయటకు వస్తున్నాయి ఇంకో విధంగా ప్రవర్తించడం యావత్ సమాజం చూస్తా ఉంది. అధ్యక్ష, నేను